హలో గాయ్స్! ఇవాళ వీకెండ్ కదా! బయట తిందామని చెప్పి బిర్యానీ టైమ్స్‌లో బిర్యానీ తినడం కోసం మాదాపూర్‌కెళ్ళిపోయాం. నేను నా ఫ్రెండ్ కలిసి. సో, ఇంతకుముందు ఇక్కడ బిర్యానీ టైమ్స్‌లో మేము ట్రై చేసున్నాం. టేస్ట్ బావుండేది. సో, అందుకని మళ్ళీ ఇక్కడికొచ్చేసాం. యాంబియన్స్ అంతా బావుంటుంది. చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ బావుంటదని చెప్పి బిర్యానీ టైమ్స్‌కైతే వచ్చేసాం. సో, ఇక్కడ మెనూ కార్డ్‌లో మేము చూసేసి ఒక స్టార్టర్, ఒక బిర్యానీ చెప్పుకుందాం అనుకున్నాం. స్టార్టర్ వచ్చేసి షెజ్వాన్ చికెన్ చెప్పాం. అలాగే ఒక చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. నార్మల్ చికెన్ దమ్ బిర్యానీ స్పెషల్ ఏం చెప్పలేదు. కొంచెం సేపు తర్వాత త్వరగానే తీసుకొచ్చేసారు. మేము తినడానికెళ్ళేసరికి 2 పైన అయిపోయింది. సో, లేట్ ఏం కాకుండా త్వరగా తీసుకొచ్చేసారు. షెజ్వాన్ చికెన్ అయితే క్రిస్పీగా టేస్ట్ చాలా బావుండింది. దమ్ బిర్యానీ వచ్చేసరికి టేస్ట్ మేము డబుల్ మసాలా చెప్పుకోలేదు. నార్మల్‌గానే చెప్పాము. కొంచెం చప్పగా అనిపించిందని చెప్పి డబుల్ మసాలా చెప్పాము. డబుల్ మసాలా తీసుకొచ్చిన తర్వాత అది తినగానే మాకు కడుపులో మండింది. నేనైతే 2 కట్ 2 కట్ కప్స్ అయితే యూజ్ చేసుకొని తిన్నాను. మీలో ఎవరైనా బిర్యానీ కన్నా కర్డ్ ఎక్కువ కలుపుకొని తింటారా? నేనైతే అలానే తింటాను. అప్పుడే నాకెక్కద్ది. లేకపోతే ఎక్కదు. మొత్తానికి టేస్ట్ అయితే బావుంది. కర్డ్‌తో కలుపుకొని తినేసాను కాబట్టి. ఫైనల్లీ బిల్ అయితే అరౌండ్ 900 అయింది. లాస్ట్‌కి మనకి సోంపు ముఖ్యం కదా! సోంపు అయితే తినేసాము. బిర్యానీ తినేసాక కడుపులో మండిన తర్వాత కూడా మనం టెంకాయ నీళ్ళు తాగకపోతే ఇంకేమన్నా ఉందా గైస్? సో, ఖచ్చితంగా మనం టెంకాయ నీళ్ళు తాగడం మంచిది ఇలాంటి టైంలో. కొంచెం గ్యాప్ తీసుకొనైనా సరే. సో, నేనైతే టెంకాయ నీళ్ళు తాగేసాను. ఆ తర్వాత లేత కొబ్బరి అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. సో, అది కూడా తినేసాను. సో, ఇవాళ ఇలా జరిగింది గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.